క్రిస్టాలజీ గురించి మనం తెలుసుకుందాం. మనకి ఎన్నో శాస్త్రాలు లోకంలో ఉన్నాయి. బోటనీ అంటే వృక్షాలకు సంబంధించిన శాస్త్రం. అంటే దాంట్లో ఏ వృక్షం ఏ జాతికి చెందింది, ఏ వర్గాలేంటి, వీటన్నిటి గురించి ఆ శాస్త్రం చెప్తుంది కాబట్టి వృక్ష శాస్త్రం అంటున్నాం. అలాగే జువాలజీ జంతు శాస్త్రం, జంతువుల గురించిన అధ్యయన శాస్త్రం. అలాగే ఎన్నో శాస్త్రాలు ఫిజిక్స్ అంటున్నాం, భౌతిక శాస్త్రం, కెమిస్ట్రీ అంటున్నాం, రసాయన శాస్త్రం. ఇట్లాగా ఒక దాన్ని గురించి విపులంగా మాట్లాడేదాన్ని ఏమంటామంటే శాస్త్రం అంటాం. అలాగే బిబ్లికల్గా మనకు వచ్చేటప్పటికి క్రిస్టాలజీ అనేది ఒకటి ఉంది. అంటే క్రీస్తుని గురించిన శాస్త్రం, అంటే క్రీస్తుని గురించిన సంపూర్ణమైన అవగాహన. ఎందుకు దీన్ని చదువుకోవాలంటే క్రీస్తు యొక్క గొప్పతనం ఏంటి, ఆయన లక్షణాలు ఏంటి, ఆయన బలియాగం ఏంటి, మానవులందరి కొరకు ఆయన చేసిన త్యాగం ఏంటి, ఇది క్రిస్టాలజీలో మనకు చెప్తుంది. అదేవిధంగా ఈ క్రిస్టాలజీ తెలుసుకోవడం వలన మనకు ఉపయోగం ఏంటంటే, ఎంతోమంది దినాల్లో ముస్లిమ్స్ కానివ్వండి, హైందవులు కానివ్వండి, ఎన్నో ప్రశ్నలు యేసుక్రీస్తు గురించి అడుగుతూ ఉంటారు. అసలు యేసుక్రీస్తు బైబిల్లో ఎక్కడైనా నేను దేవుడిని చెప్పుకున్నాడా అండి, చెప్పుకోలేదండి అని అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. అది అంతా కేవలం వారి అజ్ఞానం. బైబిల్లో యేసుక్రీస్తు సువార్తల్లో స్పష్టంగా చెప్పాడు, నేను దేవుణ్ణే అని. పత్రికల ద్వారా పౌలు యొక్క మాటల్లో కూడా యేసుక్రీస్తు నిజ దేవుడు, మహాదేవుడు, నిజ రక్షకుడు అని ఎన్నోసార్లు ఉన్నాయి. అలాగే పాత నిబంధనలో కూడా యేసుక్రీస్తు యొక్క పోలికలు, ఛాయలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి బైబిల్లో మనకున్నటువంటి త్రిత్వం అనే ఆ మొత్తాన్ని కూడా మనం దీంట్లో చూడవచ్చు. దేవుని చిత్తం అయితే త్రిత్వాన్ని గురించి మరొకసారి మనం విపులంగా చూసుకోవచ్చు. కాబట్టి తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ 3 వ్యక్తిత్వాలుగా దేవుడు మనకు కనబరుచుకుంటూ ఉన్నాడు. ముగ్గురు దేవుళ్ళు కాదు, ముగ్గురు ఐక్యమైన దేవుడు. ముగ్గురు ఐక్యమైన దేవుడుగా మనకు పాత నిబంధనలో కానివ్వండి, కొత్త నిబంధనలో కానివ్వండి, దేవుడు మనకు స్పష్టంగా తాను తెలియజేసుకుంటూ ఉన్నారు. దేవుణ్ణి మనం నిజంగా ఆరాధించాలంటే, నిజంగా ఆయన్ని సేవించాలంటే ఆయన ఎవరో ముందు తెలుసుకోవాలి. మీకు అర్థమైందా ఈ మాట? ఆయన ఎవరో నువ్వు తెలుసుకుంటే ఆయన పట్ల నువ్వు ఎట్లుండాలి, ఎంత భయంగా ఉండాలి, ఎంత భక్తిగా ఉండాలి, ఆయన ముందు ఎట్లా నడుచుకోవాలి, ఇవన్నీ కూడా మనకు తెలుస్తాయి. ఎందుకు? ఆయన గొప్పతనాన్ని గురించి నేర్చుకున్నాం కాబట్టి. మీకు ఎమ్మెల్యే గారి గొప్పతనం గురించి తెలిసిందనుకో, ఆయన ఎంత మంచివాడో, తర్వాత ఎన్ని మంచి పనులు చేశాడో, ఆయన దగ్గరికి పోయిన వాళ్ళని ఎంత ప్రేమగా చూస్తాడో, ఇట్లాంటివన్నీ తెలిసినప్పుడు తెలియకుండానే ఆ మనిషి పట్ల మనకి ఒక రకమైన గౌరవ భావం కలుగుతుంది. అవునా కాదా? అలాగే యేసుక్రీస్తు పట్ల మనకి గౌరవం, విధేయత ఇవన్నీ కలగాలంటే ముందు ఆయన ఎట్లాంటి వాడు, ఆయన ఏం చేశాడు, ఎక్కడుంటాడు, అసలు ఆయన స్వభావం ఎట్లాంటిది, ఇవన్నీ కూడా మనం క్రీస్తు గురించి తెలుసుకోవాలి. యేసుక్రీస్తు గురించి సంపూర్ణంగా తెలుసుకున్నప్పుడు మాత్రమే మన హృదయపూర్వకంగా ఆయన్ను ఆరాధించగలుగుతాం. దేవుని వాక్యాలు ఏముందంటే, ఓ ఇశ్రాయేలు విను, నీ దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు కాబట్టి నీవు నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ వివేకంతో, నీ పూర్ణ బలంతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుణ్ణి సేవించాలి. మరి దేవుణ్ణి ఆ విధంగా సేవించాలంటే అసలు ఆయన ఎవరో తెలుసుకోవాలి కదా. చాలామంది క్రైస్తవులకి యేసుక్రీస్తు అంటే ఎవరో తెలియదు. అదేంటండి, క్రైస్తవులు యేసుక్రీస్తుని కదా నమ్మేది యేసుక్రీస్తు అయినా యేసుక్రీస్తుని గురించిన ఒక్క ప్రశ్న వాళ్ళని అడిగితే వాళ్ళు ఏ సమాధానం చెప్పరు. ఉదాహరణకి యేసుక్రీస్తు దేవుడయ్యాడు కదా, ఆయన మనిషిగా ఎందుకు వచ్చాడు చెప్పు అని అంటే, మన పాపాల కోసం వచ్చాడండి. నీ పాపాల కోసం ఆయన రావాల్సిన పని ఏంటి అని అంటే ఇంకంతే, ఇక సమాధానం మన దగ్గర ఉండదు. సరే వస్తే వచ్చాడు, మనిషిగా ఎందుకు రావాలి, డైరెక్ట్గా దేవుడిగా రావచ్చు కదా
అని అంటే ఏం సమాధానం ఉండదు. ఇట్లాగా కేవలం పేరుకు మాత్రమే క్రైస్తవులుగా ఉంటూ క్రీస్తుని గురించి కొంచెం కూడా అవగాహన లేని క్రైస్తవ్యం ఈనాడు మనం చూస్తున్నాం. కానీ మనం అట్లా ఉండకూడదు. యేసుక్రీస్తు గురించి ముందు సంపూర్ణంగా తెలుసుకోవాలి. యేసుక్రీస్తు గురించి సంపూర్ణంగా తెలుసుకుంటే మనం ధైర్యంగా సమాధానం చెప్పగలుగుతాం మనల్ని అడుగుతున్న ప్రతి ఒక్కళ్ళకి. క్రైస్తవ్యంలో ఎన్నో ప్రశ్నలకు ఈ క్రిస్టాలజీ మనకు సమాధానం చెప్తూ ఉంటుంది. ఉదాహరణకి, యేసుక్రీస్తుని సిలువ వేశారా? వేశారండి. యేసుక్రీస్తు సిలువలో చనిపోయాడా? చనిపోయాడండి. చనిపోయిన తర్వాత భటుడు వచ్చి బళ్ళంతా పొడిస్తే నీళ్లు రక్తం కారే అని ఉంది కదా? అవునండి, ఉంది. చచ్చిపోయిన మనిషికి రక్తం ఎందుకు వచ్చింది అని ఒక్క మాట అంటే దానికి సమాధానం చెప్పలేము మనం. ఇట్లాంటి ఎన్నో ప్రశ్నలకు మనకి సమాధానం దొరుకుతుంది ఈ క్రిస్టాలజీలో. కాబట్టి ప్రతి దాన్ని జాగ్రత్తగా మనం తెలుసుకుందాం. బైబిల్ యొక్క సారాంశం అంతా కూడా క్రీస్తే. ఏమంటున్నాం? బైబిల్ యొక్క సారాంశం అంతా క్రీస్తే. పాత నిబంధన యొక్క సారాంశం అంతా క్రీస్తే. అంటే పాత నిబంధనలో ప్రతి అధ్యాయంలో, ప్రతి చరిత్రలో, ప్రతి కథలో క్రీస్తు మనకు ఒక ఛాయగా, పోలికగా కనిపిస్తూ ఉంటాడు. క్రొత్త నిబంధన వచ్చిన తర్వాత ఆయన శరీరధారిగా మన మధ్య నివసించడం చూస్తున్నాం. ఇక పత్రికల్లో ఆయన గురించి పౌలు చెప్పిన మాటలన్నీ కూడా మనం స్పష్టంగా చూస్తున్నాం. ఓవరాల్గా బైబిల్ మొత్తం కూడా క్రీస్తును గురించిన ఒక అధ్యయన పుస్తకమే. చాలామంది అంటారు, పాత నిబంధనలా అండి యెహోవా దేవుడండి, క్రొత్త నిబంధనలా అండి యేసుక్రీస్తు దేవుడండి. మరి యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచిన తర్వాత పరిశుద్ధాత్ముడు వచ్చాడండి భూమి మీదకి, ఇప్పుడు ఆయన దేవుడండి. అంటే పాత నిబంధనలో యేసుక్రీస్తు లేడా? మరి పరిశుద్ధాత్ముడు లేడా? క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత యేసుక్రీస్తేనా? పరిశుద్ధాత్ముడు లేడా? తండ్రి లేడా? ఇది చాలామందికి అవగాహన లేని విషయాలు. ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. పాత నిబంధనలో తండ్రిగా ఉన్నాడు, కుమారుడుగా ఉన్నాడు, పరిశుద్ధాత్ముడుగా మూడు ఉన్నాడు. క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత కూడా మూడు వ్యక్తిత్వాలు మనకు కనిపిస్తాయి. పత్రికల్లో కూడా ముగ్గురిని గురించి పౌలు చెప్తూ ఉన్నాడు. ముగ్గురు అంటే ముగ్గురు వేరువేరు వ్యక్తులు కాదు, ముగ్గురు ఐక్యంగా ఉన్న దేవుడు. దేవుని గురించి మనకి దేవుడు అనే పదం బైబిల్లో ఉన్నప్పుడు హీబ్రూలో ఒక పదం ఉంది, ఎలోహీం. ఏం మాట అది? ఎలోహీం. ఎలోహీం అనంటే సమూహం యొక్క ఐక్యత. ఎలోహీం. ఈమ్ అని వచ్చిందంటే అది బహువచనం హీబ్రూలో. ఇది ఎట్లాంటిదంటే బియ్యం. చెప్పండి, బియ్యం అంటే ఏకవచనమే కదా. మరి దాంట్లో ఒక బియ్యపు గింజ ఉంటుందా? మరి గొప్పెడు బియ్యం ఉన్నా బియ్యం అని అంటాం, బస్తా ఉన్నా సరే బియ్యం అని అంటాం, ఇంకా ఎన్ని బస్తాలున్నా బియ్యం అని అంటాం కదా. ఇట్లాగా మరి సైన్యం అంటాం. సైన్యం అంటే పదం ఒకటే, ఏకవచనమే, కానీ ఎక్కువ మంది ఉంటారు. ఇద్దరే ఉండొచ్చు, ముగ్గురే ఉండొచ్చు. గుంపు అంటున్నాం. గుంపు అంటే ఏకవచన పదమే, కానీ గుంపు అంటే కనీసం ఇద్దరు ముగ్గురు కంటే ఎక్కువ ఉంటారనే కదా. ఇలాగే ఎలోహీం అనంటే అది బహువచనం, అంటే ఇద్దరు ముగ్గురు ఐక్యంగా ఉన్న ఏకవచనం మనకు కనిపిస్తూ ఉంటుంది బైబిల్లో. ఇవన్నీ కూడా మనకి దీంట్లో మనకు తెలుస్తూ ఉంటాయి. మొట్టమొదటిగా ఈ దినం యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని గురించి తెలుసుకుందాం. చాలామంది ముస్లింలు ఏమంటారంటే యేసుక్రీస్తు దేవుడు కాదండి, ఆయన కేవలం ఒక ప్రవక్త. ఏమంట? ఒక ప్రవక్తగా వచ్చాడు, ప్రవక్తగా కొన్ని అద్భుతాలు చేశాడు, ప్రవక్తగా దేవుడి గురించి బోధించాడు, ప్రవక్తగా ఆయన మరణం పొందాడు, అంతే. యేసుక్రీస్తు ఒక ప్రవక్తే, ఆయన దేవుడు కాదు, దేవుని కుమారుడు కాదు. దేవుడికి కుమారుడు ఏంటండి? దేవుడికి భార్య ఉందా? దేవుడు కుమారుడా? ఎట్లాగా భార్య లేకుండా కుమారుడు ఎట్లా వచ్చాడు? ఇట్లాగా అడిగేవాళ్ళు లోకంలో చాలామంది ఉన్నారు. కానీ బైబిల్ స్పష్టంగా చెప్తుంది యేసుక్రీస్తు దేవుని యొక్క కుమారుడు. అదేంటండి కుమారుడు అని అంటే ఇక్కడ అర్థం పుట్టినవాడు అని కాదు. మీకు అర్థమవుతుందా? లోకంలో మనకి కుమారుడు అనగానే ఆయనకు పుట్టినవాడు
అనే అర్థం వస్తుంది ఇప్పుడు లోకంలో. కానీ కుమారుడు అనేది చాలా పదాల్లో బైబిల్లో వాడబడింది. ఉదాహరణకి హెచ్చరిక పుత్రుడు అని బర్నబాసు గురించి రాయబడి ఉంది. ఏమని రాయబడి ఉంది? హెచ్చరిక పుత్రుడు. అంటే ఇప్పుడు దీన్ని ఏమని అర్థం చేసుకోవాలి చెప్పండి? ఆయన ఎవరు అంటే హెచ్చరిక పుత్రుడు అని ఉంది. అంటే హెచ్చరికకు పుట్టినోడనా? చెప్పండి. హెచ్చరిక పుత్రుడు అని పేరుంది అంటే దాని అర్థం ఏంటి మరి? హెచ్చరించడం కోసం ఉన్నవాడు, హెచ్చరించే స్వభావం ఉన్నవాడు అని అర్థం. మీకు అర్థమైందా ఈ మాట? తర్వాత బోయనెర్గెస్ అనే పేరు పెట్టారు. అంటే ఉరుము కుమారుడు అని, ఉరుము యొక్క కుమారులు అని. యాకోబుకి యోహానికి ఉన్న పేరేంటి? బోయనెర్గెస్ అని పేరు పెట్టారు. ఉరుము యొక్క కుమారులు అని. అంటే ఉరుము యొక్క కొడుకులా వీళ్ళు? అంటే ఉరుముకి భార్య ఉండి అక్కడి నుంచి పుట్టిన వాళ్ళ వీళ్ళు? కాదు. దాని అర్థం ఏంటి? ఉరుము వలె గర్జించగలిగిన వాళ్ళు అని అర్థం. మరి తిమోతిని గురించి కూడా పౌలు చాలాసార్లు మాట్లాడుతూ విశ్వాసమును బట్టి నా నిజ కుమారుడవగు తిమోతి అన్నాడు. అంటే ఇప్పుడు తిమోతి పౌలు కొడుకా? పౌలుకి భార్య ఉండి తిమోతి పుట్టాడనా? అంటే ఏ అర్థంలో వాడాడు అక్కడ పౌలు? నా కుమారుడు అంటే నాలాంటి వ్యక్తిత్వం కలిగిన వాడు, నాలాంటి స్వభావం కలిగిన వాడు, నాలాంటి లక్షణాలు కలిగిన వాడు, ఈ అర్థంలో కుమారుడు అని వాడబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ యేసుక్రీస్తు దేవుని కుమారుడు అంటే దేవుడికి భార్య ఉండి ఇద్దరికి కలిసి పుట్టినవాడు అని కాదు ఇక్కడ అర్థం. దేవుని యొక్క స్వభావం కలిగిన వాడు, దేవుని యొక్క లక్షణాలు కలిగిన వాడు, దేవుణ్ణే ఈ భూమి మీదకి చూపించడం కోసం వచ్చినవాడు అని అర్థం. కాబట్టి ఎవరైనా సరే యేసుక్రీస్తు దేవుని కుమారుడా? అయితే కుమారుడైతే మరి భార్య ఎవరు అని అనకండి. మీకు అర్థమైందా? దేవుడికి భార్య అంటూ ఏమీ లేదు. దేవుని కుమారుడు అని అంటే దేవుని యొక్క స్వభావం కలిగిన వాడు, దేవుని యొక్క వ్యక్తిత్వం కలిగిన వాడు, దేవుని యొక్క లక్షణాలు కలిగిన వాడు. కాబట్టి యేసుక్రీస్తు దేవుని కుమారుడు అనగానే ప్రతిసారి మన హృదయాల్లో రావాల్సిన ఆలోచన ఏమిటి చెప్పండి? దేవుని యొక్క స్వభావం ఆయనలో ఉంది. దైవ స్వభావం కలిగిన వాడు అని అర్థం. ఏమర్థం? దైవ స్వభావం కలిగిన వాడు, దైవ లక్షణాలు కలిగిన వాడు, దేవుని శక్తిని కలిగిన వాడు అని అర్థం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని గురించి బైబిల్లో మనకు చాలా విషయాలు ఉన్నాయి. కొన్ని డైరెక్ట్ రెఫరెన్స్లు, కొన్ని అయితే దేవుని యొక్క పేర్లు అంటే దేవునికి వాడబడిన పేర్లే యేసుక్రీస్తు కూడా వాడబడ్డాయి. అంటే దేవునికి ఏ పేర్లు అయితే వాడారో యేసుక్రీస్తు కూడా అదే పేర్లు వాడబడ్డాయి. దాన్ని బట్టి యేసుక్రీస్తు దేవుడే అని మనకు స్పష్టమవుతుంది. తర్వాత దేవుని యొక్క లక్షణాలను బట్టి, దేవునికి ఏ లక్షణాలు అయితే ఆపాదించబడ్డాయో యేసుక్రీస్తు కూడా అవే లక్షణాలు ఉన్నాయి. ఆ లక్షణాలను బట్టి యేసుక్రీస్తు దేవుడే అని మనం చెప్తున్నాం. ఇంకా దేవుని యొక్క కార్యాలు, దైవ కార్యాలు అంటే దేవుడు ఏ పనులైతే చేయగలడో, ఏ పనులైతే చేశాడో అవన్నీ కూడా యేసుక్రీస్తు కూడా చేశాడు. కాబట్టి కార్యాలను బట్టి కూడా యేసుక్రీస్తు దేవుడుగా మనం చూస్తున్నాం. ఇంకా రెండు నిబంధనల్లో కూడా అంటే పాత నిబంధనలో అలాగే క్రొత్త నిబంధనలో, పాత నిబంధనలో యెహోవా దేవునికి వాడబడిన ప్రతిదీ కూడా యేసుక్రీస్తుకు కూడా వాడబడింది. ఈరోజు యేసుక్రీస్తుని గురించి పాత నిబంధనలో కానివ్వండి, క్రొత్త నిబంధనలో కానివ్వండి, డైరెక్ట్గా ఉన్న రెఫరెన్స్లు మనం చూద్దాం ఒకసారి. మొట్టమొదటిగా పాత నిబంధనలో ఉన్న రెఫరెన్స్లు కొన్ని చూద్దాం ఒకసారి. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపుతున్నాడు, ఆలకించండి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టు. ఇమ్మానుయేలు అనే పేరుకు అర్థం ఏమిటి?
దేవుడు మనకు తోడు అని అర్థం. పాత నిబంధనలో వాడబడిన రిఫరెన్స్ ఇది. యేసుక్రీస్తు పుట్టుకకు ముందే 700 సంవత్సరాలకు పూర్వమే యెషయా భక్తులు ప్రవచించిన ప్రవచనం. ఇదిగో కుమారుడు పుట్టబోతూ ఉన్నాడు, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెడతారు. ఏల్ అంటే హీబ్రూ భాషలో దేవుడు, ఇమ్మానుయేల్ అంటే మనకు తోడుగా ఉండే దేవుడు. యేసుక్రీస్తు పుట్టిన తర్వాత ఇదే రెఫరెన్స్ని మళ్ళీ కోడ్ చేస్తూ దేవదూత చెప్పింది, ఇదిగో ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెడతారు మరియా, దేవుడే నీ గర్భం ద్వారా వస్తున్నాడు ఈ లోకానికి. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే గనక, ఏలయనగా మనకు శిశువు పుట్టాడు. జాగ్రత్తగా చూడండి, మనకు ఎవరు పుట్టారు? శిశువు పుట్టెను. ఇక్కడ తెలుగులో అయితే పుట్టెను అని ఉంది, కానీ ఇంగ్లీష్లో అయితే టు బీ బోర్న్, షాల్ బీ బోర్న్ అని ఉంటుంది. అంటే పుడతాడు అంటే భవిష్యత్తులో జరుగుతున్న దానిని యెషయా ముందుగానే చూసి ఇదిగో షాల్ బీ బోర్న్ అంటూ చెప్తూ ఉన్నాడు. చదువుదాం. మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. కుమారుడు, జాగ్రత్తగా చూడండి, మనకు ఎవరు అనుగ్రహించబడ్డారు? కుమారుడు అనుగ్రహించబడ్డాడు. అంటే కుమారుడు అంటే చెప్పండి, కుమారుడు అంటే దేవుని స్వభావంలో వచ్చిన పేరు అది. అంతేగాని దేవునికి పుట్టిన కొడుకు అని కాదు అర్థం. ఇక్కడ దేవుని స్వభావం కలిగిన, దేవుని లక్షణాలు కలిగిన వాడు మనకు అనుగ్రహించబడ్డాడు. అంటే అక్కడ కుమారుడు దేవుని నామములో వచ్చినవాడు. తర్వాత మన కుమారుడు అనుగ్రహింపబడును, ఆయన భుజం మీద రాజ్యభారం ఉంటుంది. ఆయన ఎట్లాంటి వాడు? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి. ఇవన్నీ కూడా ఎవరి గురించిన మాటలు అంటే యేసుక్రీస్తు గురించిన మాటలే. కుమారుడు అంటే ఇప్పుడు యేసుక్రీస్తు అంటున్నాం కదా, మరి యేసుక్రీస్తు ఎట్లాంటి వాడంట? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడే. మీకు అర్థమవుతుందా? ఆశ్చర్యకరుడు ఆయనే, ఆలోచనకర్త ఆయనే, మరి బలవంతుడైన దేవుడు అని అంటే ఎవరు? యేసుక్రీస్తేగా. డైరెక్ట్గా చెప్తానే ఉన్నాడు కదా, బలవంతుడైన దేవుడు ఈయన. ఎవరి గురించి? యేసుక్రీస్తు గురించి. ఇట్లాగా ఎంత డైరెక్ట్గా రెఫరెన్స్లు మనకు కనిపిస్తున్నా సరే చాలామంది చదువుకోక, చదువు లేక ఎవడో ఏదో చెప్తే నిజంగానే యేసుక్రీస్తు దేవుడని బైబిల్లో ఉందా అసలు అని అనేవాళ్ళు లోకంలో బోల్డ్ అంతమంది ఉన్నారు. వీళ్ళందరూ ఏంటంటే చదవరు, పోనీ వింటారా అంటే వినరు, చదవరు, వినరు. ఎవడో ఏదో చెప్పగానే అది చూసి నిజమే లేదనుకుంటా అని ఒక నిర్ణయానికి వచ్చేస్తూ ఉంటారు. డైరెక్ట్గా బలవంతుడైన దేవుడు అని ఎవరి గురించి ఉంది? కుమారుడు గురించే కదా. మరి కుమారుడు అంటే ఎవరంటున్నాం? యేసుక్రీస్తే కదా. ఎంత డైరెక్ట్గా పాత నిబంధనలో ఈ వాక్యం మనకు కనిపిస్తుంటే ఇంకా చాలామంది డౌట్ పడుతూ ఉంటారు, నిజంగా ఉందంటవా? వీళ్ళు ఎంత గట్టిగా చెప్తున్నారంటే లేదేమో అని అనుకుంటారు. వాళ్ళు అబద్ధాన్ని అంత గట్టిగా చెబుతారు, లేడు 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 అని. వీళ్ళు నిజాన్ని సరిగ్గా నమ్మటం చేత కాదు. ఇంకా చూద్దాం. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి అని పేరు పెట్టబడుతుంది. ఎవరికి? కుమారుడికే. ఏమని పేరు పెడతారు? నిత్యుడగు తండ్రి. కుమారుడికే ఇంకొక పేరు ఏముంది? నిత్యుడైన తండ్రి. మీకు అర్థమవుతుందా? తండ్రి వేరు కుమారుడు వేరు అని కాదు ఇక్కడ. కుమారుడికే ఇంకో పేరు ఏముంది? నిత్యుడైన తండ్రి. కుమారుడు ఈయనే, తండ్రి కూడా ఈయనే. చాలామందికి ఎప్పటికీ కూడా అర్థం కాదు. అదేంటండి, దేవుడు అంటే తండ్రి అయిన దేవుడు అంటే పెద్ద ఆయన. మనకు అనిపించేది ఎట్లా ఉంటుందంటే తండ్రి అయిన దేవుడు అంటే పెద్ద ఆయన, కుమారుడైన యేసుక్రీస్తు అంటే ఆయనకంటే కొంచెం తక్కువవాడు, పరిశుద్ధాత్ముడు అంటే ఆయనకంటే కొంచెం తగ్గువాడు. ఈ ముగ్గురు కలిపితే మా ముగ్గురు దేవుళ్ళు మనకి ఎట్లాగా అనుకునే వాళ్ళు ఉన్నారు. లేదండి, యేసుక్రీస్తు వేరు కాదు, తండ్రి వేరు కాదు. ఈ ముగ్గురు ఐక్యంగా మనకు కనిపిస్తూ ఉంటారు. ఒకళ్ళని విడదీయలేము. నీకు అర్థమైందా? మనకి
ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఎలక్ట్రిసిటీ అంటాం, కరెంటు. చదువుకున్న వాళ్ళకైతే అది కూడా ఫిజిక్స్ కాస్త అవగాహన ఉన్న వాళ్ళకైతే నేను చెప్తున్న మాట అర్థమవుతుంది. ఈ కనిపిస్తా ఉన్న ఈ కరెంటు ఉందే, దీన్ని ఎలక్ట్రోమాగ్నెటిజం అంటాం. అంటే ఎలక్ట్రిజం, మ్యాగ్నెటిజం రెండు కలిసి ఉంటాయి. ఈ కరెంటు ఎట్లాగా ఫ్లో అవుతుంటే దీని చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది. లేదు, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇట్లాగా పోతుంటే దాని చుట్టూ కరెంటు ఫ్లో అవుతూ ఉంటుంది. అంటే ఈ కరెంటు, ఈ మ్యాగ్నెటిజం, ఈ రెండింటిని విడదీయలేం. మరి మీరు 10th క్లాస్ బుక్ చూసినా, 8th క్లాస్ బుక్ చూసినా, లేదు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ బుక్ చూసినా, ఇవి రెండు సపరేట్ చాప్టర్ లాగా కనిపిస్తూ ఉంటాయి. మ్యాగ్నెటిజం చాప్టర్ అని చెప్పేసి దాని గురించి చదువుకుంటాం, ఎలక్ట్రిజం చాప్టర్ అని చెప్పేసి దాని గురించి చదువుకుంటూ ఉంటారు. మరి మనకు అర్థం కావటం కోసమే దీన్ని సపరేట్గా చేసి చదువుకుంటున్నాం. కానీ నిజానికి ఈ మ్యాగ్నెటిజం, ఎలక్ట్రిజం అనేది ఒకదానికొకటి వేరు చేయకుండా ఉండేవి. కరెంటు, మ్యాగ్నెట్ ఒకదానికొకటి ఎప్పుడు అవినాభావ సంబంధం ఉంటాయి, వాటిని వేరు చేయడం కుదరదు. అలాగే ఇదిగో తండ్రి కుమారుడు ఎప్పుడు కూడా ఒకదానితో ఒకటి కలిసే ఉంటారు, వాళ్ళని వేరు చేయడం కుదరదు. కానీ మన బుర్రకు అర్థం కాదు కదా, అందుకోసమే తండ్రిగా వేరు చేసి మనం తెలుసుకుంటున్నాం, కుమారుడుగా వేరు చేసి చదువుకుంటున్నాం. మనకి ఈ బుర్ర ఇంతకంటే లిమిట్ లేదు కాబట్టి దేవుడు మనకి కనీసం 3 వ్యక్తులుగా మనకి తన అర్థం చేసుకోవడం కోసం 3 ప్రత్యక్షతలుగా మనకు చూపించుకుంటూ వచ్చాడు. తండ్రి అయిన దేవుడుగా, కుమారుడైన దేవుడుగా, పరిశుద్ధాత్ముడైన దేవుడుగా 3 వ్యక్తిత్వాలుగా దేవుడు మనిషికి కనబరుచుకుంటూ వచ్చాడు. ఇది మనిషికి అర్థం చేసుకోవాలంటే మనిషికి ఉన్న ఈ జ్ఞానం సరిపోదు. మీకు అర్థమైందా ఈ మాట? ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను ముందుకెళ్తున్నా. ఇంట్లో పెంచుకునే కుక్క ఉందా? ఉంది కదా. ఆ కుక్కకి నీ గురించి ఎంతవరకు తెలుసు? మా యజమాని చాలా మంచోడయ్యా, నన్ను ప్రేమగా చూసుకుంటాడు, నాకు ఆకలిస్తే అన్నం పెడతాడు, నన్ను షికారుకు తీసుకుపోతారు, 4 మాసం మొక్కలు వేస్తాడు నాకు, నేను ఎటుపోయినా సరే, ఆయన ఎటుపోయినా సరే నన్ను తీసుకుని పోతా ఉంటాడు. ఇంతవరకే తెలుసు నీ గురించి దానికి, అంతే కదా. నువ్వు మాట్లాడే ప్రతి మాట దానికి అర్థమవుద్దా? ఇంట్లో మాట్లాడుకునే ప్రతి మాట దానికి అర్థమవుద్దా? కొన్ని అర్థమవుతాయి ప్రాక్టీస్ చేపిస్తే. పేపర్ తీసురా, బాల్ పట్టుకో, ఇట్లాంటి కొన్ని నేర్పిస్తుంటారే, అవి అర్థమవుతాయి. అంతేగాని నువ్వు చెప్పే ప్రతి మాట అది అర్థమవుతుంది, దానికి అర్థం కాదు. ఎందుకంటే మనిషిగా నీ స్థాయి వేరు, దాని స్థాయి వేరు. నీ ప్రతి మాట, ప్రతి ఆలోచన ఆ జంతు స్థాయిలో ఉన్న జంతువుకి ఎట్లా అర్థం కాదో, మనిషి యొక్క స్థాయి, దేవుని యొక్క స్థాయి అంత తేడా ఉంటుంది, అంతకంటే ఎక్కువే. మనిషి యొక్క స్థాయి భూమి మీద ఉంటే దేవుని యొక్క స్థాయి ఆకాశంలో ఉంటుంది. మనకి యెషయా గ్రంథంలో ఒకసారి చూస్తాం, మానవుని యొక్క తలంపులకి దేవుని యొక్క తలంపులకి ఎంత తేడా ఉందంట, భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉంది. మనం సింపుల్గా చెప్పాలంటే మనిషికి కుక్కకి ఉన్న స్థాయి డిఫరెన్స్ అనుకుందాం. ఒక మనిషి యొక్క ఆలోచనలు, మనిషి యొక్క ప్రతి మాట కుక్క యొక్క స్థాయి ఉన్న జంతువు ఎట్లాగా అర్థం చేసుకోవటం కుదరదో, అలాగే పరిపూర్ణంగా దేవుణ్ణి అంతకంటే తక్కువ స్థాయిలో ఉన్న మానవుడు తన జ్ఞానం ద్వారా అర్థం చేసుకోవడం అనేది కుదరదు. కానీ దేవుని గురించి కొంచెం మాత్రమే అర్థం చేసుకుంటాం. ఒక కుక్కలాగా, దేవుడు ప్రేమ కలిగిన వాడు, నేను ప్రార్థన చేస్తే వింటాడు, ఇదిగో నేను అడిగితే నాకు జవాబిస్తాడు, ఇదిగో నా వైపు చూస్తే నన్ను ఆశీర్వదిస్తాడు, ఇంతవరకే తెలుస్తుంటుంది. ఇంతకు మించి ఈ బుర్రలోకి ఎమడదు. మీకు అర్థమైందండి? ప్రసంగి గ్రంథంలో ఒక మాట ఉంటుంది, దేవుడు శాశ్వత కాల జ్ఞానాన్ని నరుల హృదయంలో ఉంచాడు. ఏమిటంట? శాశ్వత కాల జ్ఞానాన్ని నరుల హృదయంలో ఉంచాడు. కానీ దేవుని క్రియలు పరిశీలనగా తెలుసుకోవడం కోసం అది చాలదంట. నీకు అర్థమైందా ఆ మాట? ఒకసారి చదువుదా ఆ మాట. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం. దేని కాలమందు అది
చక్కగా ఉండేలాగా సమస్తాన్ని ఆయన నియమించాడు. జాగ్రత్తగా చూడండి. ఆయన శాశ్వత కాల జ్ఞానాన్ని నరుల హృదయమందు ఉంచి ఉన్నాడు. జాగ్రత్తగా చూడండి. దేవుడు మనిషి హృదయంలో ఏముంచాడంట? శాశ్వత కాల జ్ఞానం. అంటే శాశ్వతానికి సరిపోయేటువంటి కాలజ్ఞానం మొత్తం నరుని హృదయంలో ఉంచేశాడు. కానీ తర్వాత మాట ఏముంది? కానీ దేవుని క్రియలను పరిశీలనగా తెలుసుకోవడానికి అది చాలదు. మనిషిగా నీ హృదయంలో ఎంత జ్ఞానం పెట్టాలో అంత జ్ఞానం దేవుడు పెట్టాడు. అయినా సరే ఆ జ్ఞానం, ఆ శాశ్వత కాల జ్ఞానం దేవుడి క్రియలను పరిశీలనగా తెలుసుకోవడం కోసం సరిపోదు. ఇది నీకు అర్థమైనా కాకపోయినా ఇది సత్యం. ఒక మనిషి యొక్క ప్రతి ఆలోచన, ప్రతి మాట మనిషి యొక్క స్థాయి కంటే తక్కువ స్థాయిలో ఉన్న కుక్క లేదా పక్షి అర్థం చేసుకోవటం ఎంత అసాధ్యమో, దేవుని యొక్క ప్రతి ఆలోచన, ప్రతి క్రియ, ప్రతి లక్షణం అంతకంటే తక్కువ స్థాయిలో ఉన్న మనిషి అర్థం చేసుకోవటం, ఆవలింపు చేసుకోవటం, అవగాహన చేసుకోవటం అంతకంటే ఇంపాసిబుల్. మరి మనకు కొంచెం కొంచెం తెలుస్తుంది. దేవుడు సముద్రం లాంటి వాడైతే ఆ సముద్రంలో మనం తెలుసుకునేది ఎంత? మహా అయితే ఒక నీటి బొట్టు తెలుసుకుంటున్నాం. మీకు అర్థమైందండి? దేవుడు సముద్రం అని అనుకుంటే ఆ దేవుని గురించి మన జీవితకాలం అంతా ప్రార్థన చేసి బైబిల్ చదివి మనం తెలుసుకునేది ఎంతో తెలుసా? ఇదిగో సముద్రంలో నీటి బొట్టు అంత తెలుసుకుంటాం దేవుడి గురించి. ఇక అంతకంటే తెలుసుకోవడానికి ఇక మన జ్ఞానం సరిపోదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి దేవుని గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే మరి ఎట్లాగండి? నాకు ఆశ ఉందండి దేవుని గురించి పూర్తిగా తెలుసుకుందామని. మరి ఎప్పుడు తెలుసుకుంటానండి, ఎట్లా తెలుసుకుంటానండి అని ఎప్పుడైనా ఎవరైనా అడిగితే వాళ్ళకు ఒకే ఒక ఆన్సర్ ఏంటంటే, నీవు చనిపోయి పరలోకానికి వెళ్ళిన తర్వాత ఏంటి? నువ్వు చనిపోయి పరలోకానికి వెళ్ళిన తర్వాత ఆయన్ను పోలి ఉంటావు. మీకు అర్థమైందండి? ఈ భూలోకంలో నువ్వు మనిషిగానే ఉన్నావు. నీ జ్ఞానం పరిమితిగానే ఉంటుంది, నీ ఆలోచన పరిమితిగానే ఉంటుంది. నువ్వు చనిపోయి పరలోకానికి వెళ్ళిన తర్వాత ఆయనలాగా ఉంటావు. నువ్వు ఆయన్ను పోలి ఉంటావు. ఆయన లక్షణం, ఆయన స్వభావం, ఆయన ఆలోచన అన్నీ నీకు వస్తాయి. అప్పుడు తెలుసుకుంటావు నువ్వు దేవుడి గురించి పూర్తిగా. మరి అప్పటిదాకా ఈ భూమి మీద తెలుసుకోవడం అనేది అసాధ్యం. కానీ మనకి ఆశ ఉంటుంది కాబట్టి కొంచెం కొంచెం మనం తెలుసుకుంటాం. ఇదే మనం పరమజ్ఞానం అని అనుకుంటాం. ఇది కూడా తెలుసుకునేళ్ళు కొంతమంది మూర్ఖులు ఉంటారే, వాళ్ళకి ఇంక అంతకంటే కూడా ఏమీ తెలియదని అర్థం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మనిషి హృదయంలో శాశ్వత కాలజ్ఞానం దేవుడు పెట్టినా దేవుడి క్రియలను పరిశీలనగా తెలుసుకోవడానికి మాత్రం అది సరిపోదు. చాలామంది త్రిత్వాన్ని గురించి ఇదే అడుగుతుంటారు, ముగ్గురు ఒకటిగా ఎట్లుంటాడండి అని. అది తెలుసుకోవడానికి వాళ్ళ జ్ఞానం సరిపోదు, మనిషి జ్ఞానం కూడా సరిపోదు. కాకపోతే మనం దేవుని గురించి ఎంతో కొంత అవగాహన చేసుకోవడం కోసమే దేవుడు మనకి 3 ప్రత్యక్షతలుగా తను తాను కనబరుచుకుంటూ వస్తున్నాడు. తండ్రి అయిన దేవుడిగా, కుమారుడైన దేవుడిగా, పరిశుద్ధాత్ముడిగా తనను తాను కనబరుచుకుంటూ దేవుడు మనకు చూపిస్తున్నాడు. అప్పటికైనా మనం దాని గురించి, ఆయన గురించి కొంచెం తెలుసుకుంటామేమో అని. ఒక సింపుల్గా చెప్పాలంటే మనం కనుక ఎలక్ట్రిజాన్ని, మ్యాగ్నటిజాన్ని 2 చాప్టర్లుగా సపరేట్గా చదువుకుంటున్నట్టుగా, ఎందుకు చదువుకుంటున్నాం? 2 కలిపి చదువుకుంటా పోద్ది కదా. 2 కలిపి చదివితే మనకు అసలే అర్థం కాదు కాబట్టి 2 సపరేట్గా చదువుకుంటున్నాం. అలాగే దేవుని గురించి మనకు ఎంతో కొంత అవగాహన కల్పించడం కోసం దేవుడే 3 ప్రత్యక్షతలుగా తను తాను బయలుపరుచుకుంటూ వచ్చాడు ఈ లోకమంతటికి. ఇది మనం నమ్మగలిగితే కొంచెం కాకపోయినా కొంచెమైనా దేవుని గురించి తెలుసుకున్నట్లే. ఇక క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు దేవుడే అని చెప్పే కొన్ని రెఫరెన్స్లు మనం చూసి ఈరోజు ధ్యానాన్ని ముగించుకుందాం. చూద్దాం. క్రొత్త నిబంధనకు వచ్చేటప్పటికి యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం నుంచి చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం.
త్వరగా చదువుదాం. చదువని జాగ్రత్తగా చూడండి. ఆది యందు వాక్యం ఉండెను. జాగ్రత్తగా మళ్ళీ వినండి. ఆది యందు వాక్యం ఉంది. వాక్యము దేవుని యొద్ద ఉండెను. వాక్యమే దేవుడై ఉండెను. ఇది చాలామంది చూపించి అడిగేది ఏంటంటే, ఏవండి ఆది యందు వాక్యం ఉంది, రైట్, బాగానే ఉంది, ఆ వాక్యమే దేవుడై ఉండేనంటే అయిపోద్ది కదా ఒకే మాట, అవునా కాదా? కానీ పక్కన ఇంకో మాట ఏముంది? రెండవది, వాక్యము దేవుని యొద్ద ఉండెను. అంటే దేవుడు వేరు, వాక్యము వేరు కదండి, అంతే కదా? వాక్యము దేవుని వద్ద ఉండెను అంటే దేవుడు అక్కడ ఉన్నాడు, ఆయన పక్కన వాక్యం ఉంది. అంటే వాక్యము వేరు, దేవుడు వేరు కదండి. అంటే వాక్యమైన దేవుడేమో యేసుక్రీస్తు, అసలైన దేవుడేమో తండ్రి కదండి అని అనుకునేవాళ్ళు, భావించేవాళ్ళు ఉన్నారు. జాగ్రత్తగా చూడండి. చాలామంది దేవుని వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేరు. వాక్యము దేవుని వద్ద ఉండెను అంటే అర్థం ఏంటి? ఉదాహరణకి ఎవరైనా పలానా ఆమెను చూపించి, పలానా ఆమెను చూడమ్మా, ఆమె దగ్గర మంచి తెలివి ఉంది, ఆమె దగ్గర మంచి వాక్చాతుర్యం ఉంది, ఆయన దగ్గర మంచి జ్ఞానం ఉంది, ఆయన దగ్గర మంచి చదువు ఉంది అన్నప్పుడు ఆయన వేరు, ఆయన పక్కన చదువు ఉందని అంటావా నువ్వు? చెప్పండి. ఆయన మంచి తెలివి గల్లోడు, ఆయన దగ్గర మంచి తెలివి ఉంది అని అంటే ఆయన వేరు, తెలివి వేరు అని సపరేట్ చేస్తావా? ఆయనలో తెలివి ఉంది అని, అంతే కదా? ఆయన దగ్గర జ్ఞానం ఉంది అంటే అర్థం ఏంటి? ఆయనలో జ్ఞానం ఉందనే కదా. ఆయన వేరు, ఆ జ్ఞానం వేరని రెండు సపరేట్ చేస్తావా? చెయ్యవు. ఇక్కడ కూడా అదే నువ్వు అర్థం చేసుకోవాలి. దేవుని యొద్ద వాక్యం ఉంది, వాక్యము దేవుని యొద్ద ఉంది అంటే వాక్యం వేరు, దేవుడు వేరని సపరేట్ చేయటం కాదు. దేవునిలో ఉంది ఆ వాక్యం అని, అంటే దేవుని యొక్క వాక్కు అది. మీకు అర్థమైందండి? వాక్యం అంటే దేవుని యొక్క మాట. మరి ఆ మాట ఎక్కడ ఉంటుంది? పక్కనే ఉంటుందా? చెప్పండి. వాక్యము అంటే దేవుని యొక్క మాటే కదా. మరి దేవుని యొక్క మాట ఎక్కడ ఉంటుంది? పక్కనే కూర్చొని ఉంటుందా? ఆయన లోపల కదా ఉండేది. మీకు అర్థమైందండి? ఇక్కడ యొద్ద అనే మాటకి మనకి గ్రీకులో 3 పదాలు ఉన్నాయి. మొదటిది ఏమిటంటే సున్, SUN, సున్. అదేంటండి SUN? సన్న కదా మనం అనేది. సన్ అంటే సూర్యుడు, అది కాదు. గ్రీకులో వాడుతున్న పదం SUN, సున్ అనేది ఒకటి ఉంది యొద్ద అనే దానికి. దీనికి అర్థం ఏంటంటే సున్ అంటే తో అని అర్థం వస్తుంది. తర్వాత మెటా అనే ఇంకో అర్థం కూడా ఉంది యొద్ద అనే దానికి. మెటా అంటే సమాంతరంగా, అంటే దేవుడు తర్వాత వాక్యం ఇద్దరు సమానమే, ఇద్దరు సమాంతరంగా ఉంటారు, ఇద్దరు సమానంగా, ఆయన ఒక లైను, ఈయన ఒక లైను, దేవుడు ఒక లైను, వాక్యం ఒక లైను, మొత్తానికి ఇద్దరు కూడా ప్యారలల్గా ఉంటారు, సమానంగా ఉంటారు అని చెప్పేది. మెటా అనే ఒక పదం. ఇంకొక పదం ఉంటుంది ప్రోస్. ఏమిటా పదం? ప్రోస్. ప్రోస్ అంటే ఐక్యమై ఉండటం. ఏమిటి? ఐక్యమై ఉండటం. ఇది గ్రీకులో యొద్ద అనే దీనికి సున్ అని వాడబడలేదు, మెటా అని వాడబడలేదు, బదులుగా ప్రోస్ ఉంది. అంటే అక్కడ యొద్ద అనేది ఐక్యమై ఉన్నది అని అర్థం. అంటే వాక్యము ఆయన యొద్ద అనే చోట వాక్యము ఆయనలో ఐక్యమై ఉంది అని అర్థం. ఇది మనం అర్థం చేసుకోవటం. అంతేగాని వాక్యం వేరు, దేవుడు వేరు అండి, కనపడుతూనే ఉంది కదండి బైబిల్లో అని అనుకుంటే మన అజ్ఞానం అది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ఇలాగా క్రొత్త నిబంధనలో యోహాను సువార్త 1వ అధ్యాయంలోనే యేసుక్రీస్తు దేవుడు అనే మాట మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. జనరల్గా తర్జుమా ఎట్లా ఉంటుందంటే, ఒక భాషలో ఉన్న సరి అయిన అర్థానికి వేరొక భాషలో కరెక్ట్ పదాలు దొరకనప్పుడు దానికి దగ్గరగా ఉన్న వాటిని
తర్జుమా చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఆ ప్రోస్ అనే దానికి దగ్గరగా ఉన్నది ఇక యుద్ధ అనేది దగ్గరగా అనిపించింది. అందుకని దాన్ని వాళ్ళు ట్రాన్స్లేషన్ చేశారు. ఏదైనా భాషలో ఒక భాషలో ఇంకో భాషలోకి ట్రాన్స్లేషన్ చేసేటప్పుడు కరెక్ట్ పదాలు ఏమి దొరకవు అక్కడ. ఆ దొరకనప్పుడు ఏంటంటే దానికి దగ్గరగా ఏదైతే ఉందో దాన్ని మాత్రం వాడుతూ ఉంటారు. ఇది సహజంగా జరిగేది. ఇక క్రొత్త నిబంధనలో రెండో కూడా చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనంలో ఇంకొక మాట కూడా చూద్దాం. ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు. జాగ్రత్తగా చూడండి, యేసుక్రీస్తు అంటున్నది యోహాను సువార్తలో అంటున్న మాటలు. ఎవరును ఎప్పుడునూ దేవుని చూడలేదు, తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచాడు. యేసు ప్రభు గురించి రాయబడిన మాట. తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే అంటే యేసుక్రీస్తు ఏం చేశారంట? తండ్రిని బయలుపరిచాడు. ఎట్లా బయలుపరిచాడు? శరీరధారిగా ఈ లోకంలోకి రావడం వలన కుమారుడు ద్వారా తండ్రి తన్ను తాను బయలుపరుచుకున్నాడు. ఇదిగో నేనే మీ దేవుణ్ణి, ఇదిగో ఇట్లాగ వచ్చాను శరీరధారిగా మీ ముందు అని తన కుమారుని ద్వారా తండ్రి ఈ లోకానికి తను తాను బయలుపరుచుకున్నాడు. మీకు అర్థమైందండి? తండ్రే కుమారుడిగా ఈ లోకానికి వచ్చి తను తాను బయలుపరుచుకున్నాడు. కాబట్టి మరి కుమారుడిగా వచ్చిన ఈయన ఎవరు? తండ్రే కదా. మరి తండ్రి అంటే ఎవరు? దేవుడే కదా. కాబట్టి ఇక్కడ దేవుని కుమారుడిగా యేసుక్రీస్తు కనిపిస్తున్నాడు. ఇంకా రోమాపత్రిక 9వ అధ్యాయం 5వ వచనం. పితరులు వీరివారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన అంటే ఎవరిక్కడ? క్రీస్తు సర్వాధికారి అయిన దేవుడై ఉన్నాడు. యేసుక్రీస్తు ఎవరంట? సర్వాధికారి అయి ఉన్న దేవుడు. యేసుక్రీస్తు దేవుడే. ఎట్లాంటి దేవుడు? సర్వాధికారము కలిగిన దేవుడు అని ఉందా లేదా బైబిల్లో? ఇప్పుడు యేసుక్రీస్తు దేవుడని ఉందా లేదా? సర్వాధికారి అయిన దేవుడని ఉందా లేదా? మరి ఇంత డైరెక్ట్గా రెఫరెన్స్లు కనబడుతున్నా సరే కొంతమంది కళ్ళు కానరావు. ఎక్కడుందండి యేసుక్రీస్తు దేవుడని బైబిల్లో? చూపియండి అనే వాళ్ళు లోకంలో చాలామంది కనిపిస్తూ ఉంటారు మనకి. ఇంకా చూద్దాం. తీతు పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. జాగ్రత్తగా చూడండి. అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు. ఏముంది? మహాదేవుడు మరియు మన రక్షకుడైన యేసుక్రీస్తు. మహాదేవుడు ఎవరిక్కడ? యేసుక్రీస్తే. యేసుక్రీస్తు గురించి ఏమి రాయబడి ఉంది? దేవుడు అని మాత్రమే కాదు, మహాదేవుడు. ఇంత స్పష్టంగా యేసుక్రీస్తు దేవుడు అని, మహాదేవుడు అని, సర్వాధికారి అయిన దేవుడు అని కనిపిస్తున్న కొంతమంది కళ్ళు కానరాకపోవటం కాదు, దాన్ని చూడడానికి ఇష్టపడరు. ఇంకొక రిఫరెన్స్ కూడా చూద్దాం. 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడునైన సీమోను పేతురు. జాగ్రత్తగా, మన దేవుని యొక్కయు రక్షకుడునైన యేసు యొక్కయు. అంటే దేవుని యొక్కయు రక్షకుడైన యేసు యొక్కయు అంటున్నారంటే రెండు వేరువేరని కాదు. ఆ దేవుని యొక్క రక్షకుడైన యేసు యొక్క అంటే రక్షకుడైన యేసే దేవుడు అని పేతురు స్పష్టంగా రాస్తున్నాడు తన పత్రికలో. ఇవన్నీ కూడా డైరెక్ట్గా చెప్తున్న రెఫరెన్స్లే, ఎక్కడో ఇండైరెక్ట్గా తిప్పి తిప్పి చెప్పినవి అయితే కాదు. ఇంకా చూద్దాం. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. తన సేవకులను అగ్ని జ్వాలలుగా తన దూతల గురించి చెప్తున్నాడు. కానీ తన కుమారుని గురించి అయితే చూడండి, తండ్రి తన కుమారుడితో చెప్తున్న మాటలు. తన కుమారుని గురించి ఏమని చెప్తున్నాడు? దేవా, నీ సింహాసనం నిరంతరము నిలిచేది, నీ రాజదండం న్యార్థమైనది అని తండ్రి తన కుమారుడి గురించి చెప్తున్నాడు.
అంటే తండ్రి తన కుమారుణ్ణి ఏమని పిలుస్తున్నాడు? దేవా అని సంబోధిస్తున్నాడు. దేవా అని ఎవరిని సంబోధిస్తాం? దేవుణ్ణే కదా. తండ్రి కూడా కుమారుణ్ణి ఏమని సంబోధిస్తున్నాడు? దేవా అని సంబోధిస్తున్నాడు. అంటే యేసు క్రీస్తును ఏమని పిలుస్తున్నాడు? అక్కడ దేవుడు అని పిలుస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇంకా చూద్దాం. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం. మనము సత్యవంతుడైన వారిని ఎరగాలని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకము అనుగ్రహించి ఉన్నాడు. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నందున్న వారమై సత్యవంతుని అందున్నాము. ఆయన అంటే యేసుక్రీస్తు, ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. యేసుక్రీస్తు ఎవరంట? నిజమైన దేవుడు, నిత్య జీవం ఆయనే. ఎన్ని మాటలు డైరెక్ట్గా యేసుక్రీస్తు గురించి రాయబడింది. యేసుక్రీస్తు ఎవరు? నిజమైన దేవుడు, మహాదేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, తండ్రిగా పిలువబడిన దేవుడు, బలవంతుడిగా పిలువబడిన దేవుడు, ఇమ్మానుయేలుగా పిలువబడిన దేవుడు. ప్రతి చోట దేవుడు 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 అని ఎవరి గురించి రాయబడింది? యేసుక్రీస్తు గురించే. ఇన్ని రెఫరెన్స్లో డైరెక్ట్గా ఉన్న దేవుడు ఎక్కడున్నాడండి? బైబిల్లో దేవుడు అని ఉందా అండి? యేసుక్రీస్తు గురించి చూపియండి అనేవాళ్ళు ఎంతమంది కనిపిస్తారు? ఒకవేళ ఎవరైనా అడిగితే కనుక ఈ మాటలన్నీ వాళ్ళకు చూపించు. ఇదిగో ఇక్కడ నిజమైన దేవుడు అని ఉంది, ఇక్కడ మహాదేవుడు అని ఉంది, ఇక్కడ సర్వాధికారి అయిన దేవుడు అని ఉంది, ఇక్కడ బలవంతుడైన దేవుడు అని ఉంది, ఇక్కడ ఇదిగో తోడుగా ఉండే దేవుడు అని ఉంది అని చూపించవచ్చు. ఇంకా చివరిగా చూద్దాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. ఆల్ఫాయు ఒమేగాయు నేనే. ఆల్ఫా అంటే ఏంటి? గ్రీకులో మొదటిది. ఒమేగా అంటే గ్రీకులో చివరిది. అంటే నేనే మొదటి, నేనే చివర, ఆది అంతమునై ఉన్నాను అని చూద్దాం. వర్తమాన భూత భవిష్యత్తు కాలములలో ఉండువాడను నేనే. జాగ్రత్తగా వినండి. వర్తమానం జరిగేది, భూతకాలం జరిగిపోయింది, భవిష్యత్తు కాలం జరగబోయేది. ఈ 3 కాలాల్లో ఉండేవాడిని నేనే అని ఎవరు చెప్తున్నారు? సర్వాధికారియు దేవుడు నగు ప్రభువు సెలవిస్తున్నాడు. ఎవరి గురించి రాయబడిన మాట ఇది? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ఏమనుంది? సర్వాధికారి, దేవుడు అయిన ప్రభు అయిన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా చివరిగా యోహాను సువార్త 20వ అధ్యాయం 28వ వచనంలో మీకు జాగ్రత్తగా చూడండి. యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచిన తర్వాత తోమా లేడు. యేసుక్రీస్తు లేచాడు తోమా అని చెప్తే తోమా అన్నాడు, ఏయ్ నేను నమ్మను. ఆయన గాయాల్లో వేళ్ళు పెట్టి చూడాలా, ఆయన పక్కలో చేయి పెట్టి చూడాలా, అసలు నిజంగా ఆయనో కాదు నేను తెలుసుకోవాలా అని అన్నాడు. మళ్ళీ ఒక వారం తర్వాత అందరూ ఉన్నారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రత్యక్షమై, తోమా ఇట్రా, ఇదిగో గాయాలు, వేలు పెట్టి చూసుకో, ఇదిగో నా ప్రక్క, పొడవబడిన ప్రక్క ఇదే, చేయి పెట్టి చూసుకో, అవిశ్వాసిగా ఉండమాకు, విశ్వాసిగా ఉండు అని యేసుక్రీస్తు అంటే, అప్పుడు తోమా యేసుక్రీస్తుని ఏమని పిలిచాడో తెలుసా? నా ప్రభువా, నా దేవా అని పిలిచాడు. యేసుక్రీస్తును తోమా ఏమని పిలిచాడు? నా ప్రభువా అని పిలిచాడు. ఇంకా ఏమని పిలిచాడు? నా దేవా అని కూడా పిలిచాడు. దేవా అంటే ఎవరిని పిలుస్తున్నాం? దేవుణ్ణే కదా. అంటే తోమా కూడా ఏమన్నాడు? యేసు ప్రభువుని ప్రభువు అన్నాడు, దేవుడు అని కూడా అన్నాడు. మరి యేసుక్రీస్తే దేవుడు కాకపోతే తోమా ఏం మాట మాట్లాడుతున్నావు నన్ను, నేనేంటి దేవుణ్ణి ఏంటి అని అనాలి కదా ఆయన. నీకు అర్థమైందా? యేసుక్రీస్తు దేవుడే కానప్పుడు తోమా దేవా అనగానే యేసుక్రీస్తు ఏమన్నాడు? ఏంటి తోమా ఏం మాట్లాడుతున్నావు, నేను దేవుణ్ణా ఏంటి, నన్ను దేవా అని పిలుస్తావేంటి అని గద్దించాలి. తోమాని గద్దించాడు అట్లాగా.
లేదు. ఎందుకంటే ఆయన దేవుడే కాబట్టి, తోమా పలికింది సరి అయింది కాబట్టి తోమాని ఏమీ అనలేదు. కాబట్టి పాత నిబంధనలో కానీ కొత్త నిబంధనలో కానీ యేసుక్రీస్తు దేవుడే అని ఇంత స్పష్టంగా డైరెక్ట్గా రెఫరెన్స్లు ఉన్న చాలామంది గుడ్డోళ్ళు ఉన్నారు లోకంలో. దేవుని వాక్యం గురించి తెలియని వాళ్ళు ఉన్నారు లోకంలో. కాబట్టి మనం అట్లా గుడ్డి వాళ్ళగా ఉండకూడదు లోకంలో. యేసుక్రీస్తు దేవుడు అని ఉంది, ప్రభు అని ఉంది, నిజ దేవుడు, నిజమైన దేవుడు అని ఉంది, మహాదేవుడు అని ఉంది, సర్వాధికారి అయిన దేవుడు అని ఉంది, బలవంతుడైన దేవుడు అని ఉంది, ఇదిగో నిత్యుడుగా ఉన్న తండ్రి అని ఉంది, ఇంకా ఇమ్మానుయేలు అంటే తోడుగా ఉన్న దేవుడు అని కూడా యేసుక్రీస్తు గురించి ఇన్ని డైరెక్ట్గా మాటలు ఉన్నాయి. కాబట్టి ఇంకా ఎన్నడైనా సరే ఎవరైనా సరే యేసుక్రీస్తు దేవుడు అని ఎక్కడుందండి బైబిల్లో చూపించండి అని అంటే ఇక ఏమాత్రం సంకోచించకుండా ఈ రెఫరెన్స్లన్నీ వాళ్ళ కళ్ళ ముందు పెట్టేసి వాళ్ళ నోరు మోయించవచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.